ఇప్పటివరకు 12 సార్లు సర్ జరిగిందని ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రజా నిర్ణయాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని విమర్శించారు. సర్పై అనవసరంగా అపోహలు సృష్టిస్తోందన్నారు. కేరళంలో కూడా సర్ జరిగిందని అక్కడ కాంగ్రెసే గెలిచిందన్నారు రామచంద్రరావు. ఓల్డ్ సిటీలో దొంగ ఓట్లు రోహింగ్యా బంగ్లాదేశ్ ఓటర్లు నమోదు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు దేశంలో 12 సార్లు జరిగినాయి. 1951 నుంచి 2002 వరకు 12 సార్లు జరిగినటువంటి ఈ ఎస్ఐఆర్ని మరి ఏ పార్టీలు కూడా వీళ్ళు వ్యతిరేకించలేదే. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే వాయిస్లో మాట్లాడుతాను. ఎస్ఐఆర్ వల్ల అంట బీజేపీ బెంగాల్లో గెలిచిందంట. మళ్ళీ ఎస్ఐఆర్ వల్ల మళ్ళీ కాంగ్రెస్ యూడీఎఫ్ గెలిచింది కదా కేరళలో. దానికి ఏమంటారు? సుప్రీంకోర్టు చెప్పినటువంటి దీంట్లో ఎస్ఐఆర్ ఏదైతే ఉన్నాయో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1960 రూల్స్ ప్రకారం ఇది జరుగుతుంది. ఇది రాజ్యాంగంగా వ్యతిరేకం కాదు. హైదరాబాద్లో కూడా ఎంఐఎం మద్దతుతో ఇక్కడ ఓల్డ్ సిటీలో చాలా వరకు బంగ్లాదేశీలు రోహింగ్యాలు దొంగ ఓట్లు ఇవన్నీ కూడా నమోదవుతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు నమోదైనాయి.